వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మన ఏపీ అండ్ తెలంగాణ హిస్టరీ క్విక్ రివిజన్లో భాగంగా ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి నెక్స్ట్ చాప్టర్ ఇక్ష్వాకులు. ఆంధ్రదేశం అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు ప్రాంతాలను కలిపినప్పుడు ఆంధ్రదేశం అని చెప్పేసి అంటాం. ఈ ఆంధ్రదేశంలో మొదటిగా పరిపాలన చేసిన రాజవంశం శాతవాహనులు అని చెప్పేసాను. శాతవాహనుల తర్వాత ఇప్పుడు ఇక్ష్వాకులు. సో శాతవాహనులు క్విక్ రివిజన్ మనం లాస్ట్ 2 వీడియోస్లో చూసినాం. ఇప్పుడు ఇక్ష్వాకులు. సో ఇక్ష్వాకులు అంటే చిన్న చాప్టర్ ఇది. సాధారణంగా మనకి ఈ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 లేదా 2 బిట్స్ అనేవి దీని నుంచి వస్తున్నాయి. దాంట్లో కోర్ ఏరియాస్ ఉన్నాయి. ఆ కోర్ ఏరియాస్ నుంచి మనకి బిట్స్ వస్తున్నాయి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్ష్వాకులు. సో ఈ ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి అని చెప్పేసి అంటాం. విజయపురి. శాతవాహన రాజు విజయశ్రీ శాతకర్ణి నిర్మించిందే ఈ విజయపురి. అది నాగార్జున కొండ వద్ద నిర్మాణం చేసినాడు. అయితే నాగార్జున కొండని శ్రీ పర్వతం అని చెప్పేసి అంటాం. ఈ శ్రీ పర్వతంకి నాగార్జున కొండ అని పేరు వచ్చింది ఆచార్య నాగార్జునుడి పేరు మీదుగా. సో ఆచార్య నాగార్జునుడు ఇతను శ్రీ పర్వతం పైన ఉండి అనేక రీసెర్చ్ అవి చేసినాడని చెప్పి అంటే ఆ విధంగా శ్రీ పర్వతానికి నాగార్జున పేరు మీదుగా నాగార్జున కొండ అని చెప్పేసి అంటున్నాం. వీళ్ళు ఆ శ్రీ పర్వతం దగ్గర విజయపురి పట్టణం ఉంది, అక్కడ నుంచి పరిపాలన చేశారు. అట్లా శ్రీ పర్వతం నుంచి పరిపాలన చేసినారు కాబట్టి ఈ ఇక్ష్వాకుల్ని శ్రీ పర్వతీయులు అని చెప్పి కూడా పిలుస్తారు. అయితే మనకి మత్స్యపురాణం పేర్కొంటుంది శ్రీ పర్వతీయ ఆంధ్రులు అని చెప్పి పేర్కొంటుంది ఈ యొక్క ఇక్ష్వాకుల్ని. అయితే ఇక్ష్వాకు అనే పేరు ఇక్షు నుంచి వచ్చింది అని చెప్పేసి కాల్డ్వెల్ అనేవాడు పేర్కొంటాడు. ఇక్షు అంటే చెరకు అని చెప్పేసి అన్నాం. షుగర్ కేన్. ఈ షుగర్ కేన్ లేదా చెరుకు పండించే వాళ్ళు మన కృష్ణా పరివాహక ప్రాంతం ఆంధ్రాలో ఉండేవారు. వాళ్ళే తర్వాత రాజ్యస్థాపన చేశారు. అలా ఇక్షులు స్థాపించారు కాబట్టి ఇక్ష్వాకులు అని చెప్పేసి పేర్కొన్నాడు ఈ యొక్క కాల్డ్వెల్. ఇతనే ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని చెప్పి గట్టిగా వాదించినటువంటి వ్యక్తి. గతంలో అడిగినటువంటి బిట్ ఇది. ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారు అని చెప్పి వాదించిన చరిత్రకారుడు అని చెప్పి కాల్డ్వెల్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇక్ష్వాకులు శాసనాల ప్రకారంగా చూస్తే మనకి 9 ఉంటారు. కానీ పురాణాలు ప్రకారంగా చూస్తే 7 పాలకులు అని చెప్పేసి అంటారు. కానీ పురాణాల ప్రకారంగా ఉన్న 7 పాలకుల గురించి మనకి ప్రస్తావన అంటే కొన్నింట్లో ఉంది, కానీ అది అథెంటిక్ కాదు అని చెప్పేసి అంటాం. సో శాసనాల ప్రకారంగా ఉన్న 9 పాలకులే ఇక్ష్వాకులు నిజమైన పాలకులు అని చెప్పేసి అంటారు. అలా ఇక్ష్వాకులు 9 పాలకులు ఎవరు ఉన్నారు? సో మొదటివాడు శ్రీ శాంతమూల అని చెప్పి అన్నాం. శాంతమూలుడు. ఇక రెండోవాడు వీరపురుష దత్తుడు అని చెప్పేసి అంటారు. మూడవవాడు యెహువల లేదా బాహుబల శాంతమూలుడు అని చెప్పేసి అంటాం. ఇక 4వవాడు రుద్రపురుష దత్త అని చెప్పి అన్నాం. సో ఇక్ష్వాకులు 9 పాలకులు. అయితే శ్రీ శాంతమూలుడు విజయపురి అంటే శ్రీ పర్వత ప్రాంతం నాగార్జున కొండ. విజయపురి రాజధానిగా ఇక్ష్వాకు రాజ్య స్థాపన చేసినాడని చెప్పేసి అంటాం. శ్రీ శాంతమూలుడి కాలంలో ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధి జరిగింది. ఇతని కాలంలో మెయిన్ అంశం వ్యవసాయం అభివృద్ధి జరిగింది. అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం 1,000 బంగారు నాణ్యాలు దానం చేసి హిరణ్య కోటి అని చెప్పి బిరుదు పొందినటువంటి వ్యక్తి. 1,00,000 గోవులను దానం చేసి గో శత సహస్ర హాలక అని చెప్పి బిరుదు పొందినటువంటి వాడు శ్రీ శాంతమూలుడు. ఇక 1,00,000 నాగళ్ళు దానం చేసి ఇతను బిరుదు పొందాడు శత సహస్ర హాలక అని చెప్పి అన్నాం. సో హిరణ్య కోటి, గో శత సహస్ర, తర్వాత శతసహస్ర హాలక అనే బిరుదులు శాంతమూలుడుకునే. ఇతని కాలంలో వ్యవసాయ అభివృద్ధి బాగా జరిగింది. అండ్ వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించిన తొలి కింగ్ శాంతమూల. ఆ తర్వాత రెండో కింగ్ ఈ వీరపురుష దత్త. ఈ వీరపురుష దత్తుడు ఇతని కాలంలో బుద్ధిజం బాగా డెవలప్ అయింది, బౌద్ధ మతం. గతంలో అడిగినటువంటి బిట్ ఇది. బౌద్ధ మతం ఏ ఇక్ష్వాకు రాజు కాలంలో బాగా అభివృద్ధి చెందింది అని చెప్పి వీరపురుష దత్తుడు. ఇతను మొదట్లో ఒక శైవ మతాభిమాని. అయితే శైవంతో ప్రభావితమైన ఇతని తర్వాత బౌద్ధ మతంలోకి ప్రవేశించాడు. ఎవరి ప్రభావం అంటే ఇతని అత్త శాంతశ్రీ అని చెప్పేసి అంటారు. శాంతశ్రీ యొక్క ప్రభావంతో ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు అని చెప్పేసి అంటారు. ఒక బౌద్ధ ఫండమెంటలిస్ట్గా మారిపోతున్నాడు వీరపురుష దత్త. ఇతను అంటారు దక్షిణాది అశోకుడు అంటాడు. ఈ బౌద్ధ మత వ్యాప్తి వల్ల దక్షిణాది అశోకుడు. ఇక శ్రీ పర్వతంలో గొప్ప రాజు అయినా కాబట్టి శ్రీ పర్వత అధిపతి అని చెప్పి అన్నారు. ఇది కూడా గతంలో ఉన్నటువంటి బిట్ ఇది. శ్రీ పర్వతాధిపతి ఎవరని? వీరపురుష దత్తుడు. ఇక ఇతని కాలంలో ఒక మహిళ ఉంటుంది. ఆ మహిళ బౌద్ధ వ్యాప్తిలో చాలా కీ రోల్ ప్లే చేసింది. ఆమె పేరు ఉపాసిక బోధిశ్రీ. అమరావతి ప్రాంతంలో రేవంతుడు అని చెప్పి ఒక భాండారికుడు ఉండేవాడు. అతని యొక్క మేనకోడలు అని చెప్పేసి అంటాం. ఈమె నాగార్జున కొండ అమరావతి ఆ దగ్గరలో ఈమె ఒక శాసనం ఉపాసిక బోధిశ్రీ శాసనం అని చెప్పి అంటాం. ఆ శాసనంలో ఆమె బౌద్ధ మత వ్యాప్తి కోసం చేసిన అంశాలు ప్రస్తావన చేస్తుంది. ఈమె నాగార్జున కొండ వద్ద, పుష్పగిరి వద్ద, పాపిలా వద్ద, ఘంటశాల వద్ద అనేక బౌద్ధ నిర్మాణాలు చేసినటువంటి మహిళ ఈ ఉపాసిక బోధిశ్రీ. ఈమె
కాశ్మీర్కి, టిబెట్కి, ఈవెన్ శ్రీలంకకి కూడా బౌద్ధ సన్యాసుల్ని పంపింది అట బౌద్ధ మత వ్యాప్తి కోసం. అలా ఉపాసిక బోధిశ్రీ ఎవరి కాలంలో బౌద్ధాన్ని వ్యాప్తి చేసిందంటే వీరపురుషోత్తముడి కాలంలో అని చెప్పి అన్నాం. అండ్ ఖమ్మం ఏరియాలో నేలకొండపల్లి స్తూపం, అతిపెద్ద స్తూపం అనే ఒక తెలంగాణ ప్రాంతంలో అండ్ దక్షిణంలో పెద్దదిగా దాన్ని పరిగణిస్తారు. నేలకొండపల్లి స్తూపం ఇతని కాలంలో నిర్మాణం జరిగిందని చెప్పి చరిత్రకారులు పేర్కొంటారు. యెహూల శాంతామణుడు. యెహూల శాంతామణుడు ప్రత్యేకత, ఇతను మొదటిగా సంస్కృత శాసనాలు వేయించినటువంటి వ్యక్తి. అదే నాగార్జునకొండ సంస్కృత శాసనం. నాగార్జునకొండ వద్ద గతంలో కూడా చాలా శాసనాలు ఉంటాయి. అదే నాగార్జునకొండ సంస్కృత శాసనం ఇతంది. తర్వాత హిందూ దేవాలయాల నిర్మాణం చేస్తున్నాడు ఈయన. అంటారు వీరపురుషోత్తముడు శైవుడుగా ఉన్నప్పుడు ఇతను ఈ నాగార్జునకొండ వద్ద ఈ యొక్క టెంపుల్ నిర్మాణం చేపట్టినాడని చెప్పేసి అంటారు, పుష్పభద్ర. కానీ అది పూర్తి చేసింది మాత్రం యెహూల శాంతామణుడు అని చెప్పాడు. అయితే హిందూ దేవాలయాలు నిర్మాణం పూర్తి చేసినటువంటి వాడు, హిందూ దేవాలయాలను పెద్ద ఎత్తున నిర్మాణం చేసిన వాడు యెహూల శాంతామణుడే. నాగార్జునకొండ వద్ద పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయం, కార్తికేయుని దేవాలయం, నందికేశ్వర ఆలయం, నవగ్రహ ఆలయాలు అండ్ హారితి దేవాలయం అనేది కూడా ఈ నిర్మాణం చేస్తాడు. అలాగ పెద్ద ఎత్తున హిందూ దేవాలయాలు నిర్మించినటువంటి రాజు. ఈవెన్ చెప్పాలి అంటే మొత్తం భారతదేశంలోనే హిందూ దేవాలయాలు నిర్మించిన మొట్టమొదటి వారు ఎవరంటే ఈ యొక్క ఇక్ష్వాకులే. అందులో మెయిన్ పర్సన్ ఈ యెహూల శాంతామణుడు. ఇతని సేనాపతి ఎలిసిరి ఉంటాడు. ఆ ఎలిసిరి పేరు మీదుగా ఏలేశ్వరం వచ్చింది అని చెప్పేసి అంటాం. ఏలేశ్వరం దగ్గర మనకి కుమారస్వామి టెంపుల్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ యెహూల శాంతామణుడు యొక్క పుష్పభద్ర నారాయణ స్వామి టెంపుల్తో ప్రభావితమై మహారాష్ట్రలో అభిర వంశంకి చెందిన శకసేనుడు తన యొక్క సేనాపతి అయినటువంటి శివసేనుడిని పంపించి నాగార్జునకొండ వద్ద అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్ని నిర్మాణం చేయిస్తాడు. అంటే 8 చేతులతో అష్టభుజ నారాయణ స్వామి విష్ణు అని చెప్పేసి నిర్మాణం జరిగిందని చెప్పేసి అంటారు. ఇక నెక్స్ట్ వస్తే రుద్రపురుషోత్తముడు. ఈ రుద్రపురుషోత్తముడు కాలంలో ఇతని శాసనం గురజాల శాసనం అని చెప్పి ఫేమస్ అవుతుంది. ఏపీలో అడిగినటువంటి వీటి గురజాల శాసనం ఎవరిది అని చెప్పి అన్నాడు. వీరపురుషోత్తముడి శాసనాల్లో అల్లూరు శాసనం అనేది ఒకటి ఫేమస్. అనేక సంస్థలకి, వ్యక్తులకి దాన ధర్మాలు చేసినాడు ఈ వీరపురుషోత్తముడు అల్లూరు శాసనం ప్రకారంగా. రుద్రపురుషోత్తముడు గురజాల శాసనం. అయితే ఇతని కాలంలో ఈ ఇక్ష్వాకులు పతనమైపోతారు తొలి పల్లవుల దాడి వల్ల. ఈ తొలి పల్లవులు దాడి చేస్తారు. అది ఒకడు సింహవర్మ అని చెప్పి అంటారు, ఇంకొకడు శివస్కందవర్మ అని చెప్పేసి అంటారు. ఈ సింహవర్మ మంచికల్లు శాసనం అని చెప్పి అంటాం. ఆంధ్ర ప్రాంతంలో తొలి పల్లవులు, ఎర్లీ పల్లవాస్ యొక్క తొలి శాసనం ఏది అంటే మంచికల్లు శాసనం అంటారు. ఆ మంచికల్లు శాసనం ఎవరిదంటే సింహవర్మ అనేది. శివస్కందవర్మది మైదావోలు శాసనం. మైదావోలు శాసనంలో కూడా ఇతని దాడుల గురించి వివరించినాడు అని చెప్పేసి అంటారు. అలా తొలి పల్లవులు లేదా ఎర్లీ పల్లవాస్ యొక్క అటాక్ వల్ల ఇక్ష్వాకులు పతనం అయిపోయారు. ఈ విధంగా 4 కింగ్స్. వ్యవసాయ అభివృద్ధి శాంతముల కాలంలో, బౌద్ధ మత అభివృద్ధి వీరపురుషోత్తముడి కాలంలో, మొట్టమొదటి సంస్కృత శాసనం ప్లస్ హిందూ దేవాలయాలు ఈ యెహూల శాంతామణుడి కాలంలో, అండ్ రుద్రపురుషోత్తముడు ఇతని కాలంలో ఈ యొక్క ఇక్ష్వాకుల పతనం అనేది జరిగింది తొలి పల్లవుల దాడి వల్ల. ఇక లాస్ట్గా ఇక్ష్వాకుల యొక్క సాంస్కృతిక వికాసం ఏమైనా ఉందా, కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? వీళ్ళు మొదటిగా మన యొక్క ఆంధ్రదేశంలో అనేక సాంప్రదాయాలు లైక్ మేనత్త కుమార్తెలను పెళ్లి చేసుకునే సాంప్రదాయాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. సంస్కృత శాసనాలు వీళ్ళు ప్రవేశపెట్టారు. హిందూ దేవాలయాల నిర్మాణం వీళ్ళు చేపట్టినారు అని చెప్పేసి అంటాం. ఇక నిర్మాణాలపైన శిల్పుల పేర్లు కూడా వీళ్ళు చెక్కినారు అని చెప్పేసి అంటారు. శిల్పుల పేర్లు ప్లస్ వీళ్ళు ప్రవేశపెట్టిన మెయిన్ అంశం విరుగులు అనే సాంప్రదాయం ప్రవేశపెట్టారు. వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించడం. ఇది సంగమ రాజ్యంలో చోళ, చేర, పాండ్యాస్ అని చెప్పి ఉంటారు. వాళ్ళు తరచుగా యుద్ధాలు చేసుకునేవారు. యుద్ధ భూమిలో చనిపోయిన వాడిని ఒక హీరోగా చూసేవారు. ఆ హీరో యొక్క స్టాచ్యూని చౌరస్తాలో ప్రతిష్ఠించేవారు. దాన్ని విరుగులు అని చెప్పి అంటాం. ఆ విరుగుల సాంప్రదాయాన్ని తెలుగు ప్రాంతంలో ప్రవేశపెట్టినటువంటి వారు ఇక్ష్వాకులే అని చెప్పేసి అంటారు. ఇది మొదటిగా వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి కొన్ని అంశాలు మన యొక్క తెలుగు ప్రాంతంలో. నెక్స్ట్ ఈ కాలంలో అమరావతి వెల్ డెవలప్ అయింది. నాగార్జునకొండ కూడా వెల్ డెవలప్ అయింది. అమరావతికి వచ్చేసరికి అమరావతి శిల్పకళ అనేది వెల్ డెవలప్ అవుతుంది. ఇక్కడ అధికంగా మార్బుల్ అనేది ఉపయోగించినారని చెప్పినాం. తెల్ల పాలరాయిని ఉపయోగిస్తారు, పాలరాతిని. ఇందులో వీళ్ళ ఫేమస్ మందతా శిల్పం. జగ్గయ్యపేటలో దొరికింది మందతా శిల్పం. ఫణిగిరి తెలంగాణ ప్రాంతంలో దొరికింది. ఇక్కడ ఒకే శిలపైన బుద్ధుడి యొక్క 5 చిహ్నాలు కూడా చెక్కబడినాయి అని చెప్పేసి అంటారు. అమరావతి శిల్పకళ. ఇక నాగార్జునకొండకి వస్తే నాగార్జునకొండ ఒక బౌద్ధ విశ్వవిద్యాలయంగా
ఒక బౌద్ధ విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెంది చెప్పాలంటే మొత్తం ఇండియాలోని మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏది అంటే నాగార్జునకొండ లేదా శ్రీపర్వత బౌద్ధ విశ్వవిద్యాలయం అని చెప్పేసి దీన్ని పేర్కొంటారు. ఇక ఇది గొప్ప వర్తక కేంద్రంగా కూడా డెవలప్ అయిందని చెప్పేసి అంటారు. ఒక గొప్ప ట్రేడింగ్ సెంటర్, విద్యతో పాటుగా గ్రేట్ ట్రేడింగ్ సెంటర్గా కూడా ఇది మారిందని చెప్పాను. ఏకైక ఐలాండ్ మ్యూజియం నాగార్జునకొండ వద్దనే ఉంది. ఇక్కడే మనకి ధ్వని విజ్ఞాన కేంద్రం, అకౌస్టిక్ సైన్స్ సెంటర్ లేదా మన దీన్ని అంటాం ప్రేక్షాగారం అని చెప్పి అంటాం, అది కూడా మన నాగార్జునకొండ వద్దనే ఉంది. ఇక నెక్స్ట్ వీరికి సంబంధించి ఇక్ష్వాకుల కాలంలో నేగిమాలు అని చెప్పేసి అంటారు. ఈ నేగిమాలు అంటే ఇది వర్తక బృందాలు అని చెప్పేసి అంటాం మనం, వర్తక బృందాలు అని చెప్పి. ఇక విషవట్టి శాసనం అని చెప్పేసి అంటారు. ఈ విషవట్టి శాసనంలో ఆ కాలం నాటి పనుల గురించి ఇక గ్రామ పరిశ్రమల గురించి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. విషవట్టి శాసనం దీన్ని సింహవర్మ 2 అనేవాడు వేయిస్తాడు. గతంలో సింహవర్మ 1 అనేవాడు వేయించింది మంచికల్లు శాసనం, సింహవర్మ 2 వేయించింది విషవట్టి శాసనం. ఇది ఇక్ష్వాకుల్లో 1-2 బిట్స్ వస్తాయి. ఏదైతే మనం కోర్ ఏరియా చూస్తున్నామో దీని నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే దీన్ని బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ చేయండి. ఇవి కోర్ పాయింట్స్, దీన్ని బేస్ చేసుకుని ప్రిపరేషన్ చేయండి. డెఫినెట్లీగా ఏదైతే 1 or 2 బిట్స్ వస్తాయో ఈ ఎక్స్ప్లెనేషన్ దీని రిలేటెడ్ పాయింట్స్ నుంచి మనకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.